ఫెరారీ కార్స్ ని కొనాలని మనం అనుకుంటే సరిపోదు, మనకు అమ్మాలని వాళ్ళు అనుకోవాలి. ఎందుకంటే ఫెరారీ కావాలనే వాళ్ళ కార్స్ ని లిమిటెడ్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సంవత్సరానికి కేవలం 10 నుంచి 12,000 కార్స్ ని మాత్రమే తయారు చేస్తుంది. కానీ మార్కెట్లో వాటి డిమాండ్ మాత్రం ఇయర్లీ 1 lakh కార్స్ కన్నా ఎక్కువే ఉంటుంది. ప్రపంచంలో ఏ కార్ కంపెనీ అయినా మనం డబ్బిస్తే కార్ అమ్ముతారు, కానీ ఫెరారీ కొనాలంటే మాత్రం మన దగ్గర డబ్బొక్కటి ఉంటే సరిపోదు. యాక్చువల్ గా ఫెరారీ కంపెనీ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ ని స్వయంగా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. అది ఎలా అంటే, బేసికలీ ప్రతి కొత్త కస్టమర్ కి 2 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ ది క్లీన్ రెప్యుటేషన్. వీళ్ళ కార్స్ ని మిస్యూజ్ చేసే వాళ్ళకి అండ్ ఇష్టం వచ్చినట్టు కార్ ని మాడిఫై చేసుకునే వాళ్ళకి వీళ్ళు అస్సలు కార్ అమ్మరు. ఎందుకంటే దీనివల్ల మార్కెట్లో ఫెరారీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. సెకండ్ కండిషన్ ఏంటంటే, స్టార్టింగే మనం వీళ్ళ లిమిటెడ్ ఎడిషన్ కార్స్ ని కొనలేము. ఎందుకంటే అవి కేవలం విఐపీస్ కి మాత్రమే. ఫస్ట్ టైం ఫెరారీ కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మొదట్లో ఎంట్రీ లెవెల్ కార్స్ మాత్రమే కొనాలి. తర్వాత హయ్యర్ వేరియంట్స్, ఆ తర్వాతే లిమిటెడ్ ఎడిషన్స్. ఇలా మిగతా బ్రాండ్స్ తో పోలిస్తే ఫెరారీ యూనిక్ గా కనిపించేది మాత్రం రేసింగ్ డిఎన్ఏ వల్లే. ఫెరారీ కార్స్ లో ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజన్స్ ని యూజ్ చేస్తారు. అవి స్పెసిఫిక్ గా రేసింగ్ కోసం మాత్రమే తయారవుతాయి. ఇంకా ఈ కార్ లో సీట్స్ కి లెదర్ స్ట్రెచింగ్ నుంచి ఇంజన్ ట్యూనింగ్ వరకు మొత్తం మైక్రోస్కోపిక్ డీటెయిలింగ్ తో డిజైన్ చేస్తారు. అందుకే వీళ్ళ ఒక్క కార్ తయారవడానికి ఒక్కోసారి కొన్ని మంత్స్ టైం పడుతుంది. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.